మాదేది కబ్జాకు అనర్హము అన్నట్టు తయారైంది ప్రస్తుతం హైదరాబాద్లోని పరిస్థితి. ప్రస్తుతం మనం ఇందిరా పార్క్ వద్ద ఉన్న కరాటేకి సంబంధించి ఏదైతే ప్లేస్ ఉండడం జరిగిందో అక్కడ ఉండడం జరిగింది. మనము ఇదంతా కూడా ఇందిరా పార్క్ సంబంధించిన పార్కింగ్ ఏరియా. సో ఇది ఇంతకుముందు మనం చూసుకున్నట్టయితే ఏదైతే సమ్మర్ క్యాంప్లో భాగంగా 40 రోజుల పాటు కూడా సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరిగేది. ఇక్కడ కరాటేకి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఉండడం జరుగుతుంది. వాళ్ళు 40 రోజులు పని చేసుకున్న తర్వాత వాళ్ళు అంతా కూడా ఖాళీ చేసి వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కానీ అలా కాకుండా డైరెక్ట్గా దీన్ని కబ్జా చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. సో ఇది ఒక పరిస్థితి అయితే. సో ఇది మనం చూసుకున్నట్టయితే 40 రోజులలో వాళ్ళు కంప్లీట్ చేసుకొని ఏదైతే సమ్మర్ క్యాంప్ ఉందో అప్పటి వరకు నడిపించుకొని వెళ్ళిపోవాలి. కానీ పర్మనెంట్గా షెడ్ వేసుకొని ఇక్కడనే తమ కార్యకలాపాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం యాక్చువల్ విషయానికి వస్తే ఇవన్నిటి కూడా మనం పెద్ద పెద్ద ఏది షెడ్ వేయడానికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా రావడం జరిగింది. దీనికి మరి ఎందుకోసం చేస్తున్నారు అనేది కూడా చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ వద్ద ఎట్లాంటి పర్మిషన్కి సంబంధించిన లేవు. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే విజువల్స్లో ఇది గేట్ ఏదైతే ఉండడం జరిగిందో ఈ గేట్కి సంబంధించి లోపలికి రావాల్సి ఉంటుంది. అక్కడ గోడ ఉండేది, ఆ గోడను స్పష్టంగా తీసివేసినట్టుగా కూడా మనకు కనబడుతుంది. మొత్తంగా గోడను కూలగొట్టింది. అంటే ఇది గవర్నమెంట్ ప్రాపర్టీని డ్యామేజ్ చేసిన కిందికే వస్తుంది. మనం ఇదంతా గోడకు సంబంధించిన వేస్ట్ అంతా కూడా చూసుకోవచ్చు, రాళ్ళు రప్పలు అన్నిటి కూడా. మరి జిహెచ్ఎంసీకి తెలుసా ఇది అని అంటే కూడా ఎక్కడ కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ను కావచ్చు, స్పోర్ట్స్ విభాగానికి కావచ్చు, యూబీడీ డిపార్ట్మెంట్కి కూడా ఎక్కడ కూడా తెలియదని కూడా చెప్పిన నేపథ్యం ఉంది. మరి ఈ దీనికి సంబంధించి గోడను ఎందుకు కూల్చారనే దానిపైన జిహెచ్ఎంసీకి సంబంధించి సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ అలాగే స్పోర్ట్స్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ ప్లేస్కి విజిట్ చేసినప్పుడు ఈ గోడ కూల్చింది అనేది వారి దృష్టికి రావడం జరిగింది. వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలని కూడా చెప్పిన నేపథ్యం. సో దీనిలో భాగంగానే కాంట్రాక్టర్ ఎవరైతే ఇక్కడ పనులు చేయడం జరుగుతుందో వారిపైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. సో మరి నిజంగానే దీనికి సంబంధించిన ఫండ్స్ వస్తే జిహెచ్ఎంసీ నుంచి వస్తే మాత్రం జిహెచ్ఎంసీ పర్మిషన్ ఇస్తుంది, జిహెచ్ఎంసీ పనులు చేయడం జరుగుతుంది. కానీ ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అని తెలియదు. కానీ కాంట్రాక్టర్ పనులు చేయడం జరుగుతుంది. కాంట్రాక్టర్ జిహెచ్ఎంసీకి ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇక్కడ పనులను చేపట్టడం జరిగింది. మరి జిహెచ్ఎంసీ ఆథరైజ్డ్ కాబట్టి ఇక్కడ నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ తీసుకోకుండా ఇంత పెద్ద షెడ్స్ను వేయడం జరుగుతుంది. సో ప్రాపర్టీ అంటే గవర్నమెంట్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయడమే కాకుండా వితౌట్ ఇన్ఫర్మేషన్ కొద్ది ఇష్టారీతిన చేయడం జరుగుతుంది. సో ఇప్పటికే సమ్మర్ క్యాంపు పేరుతోటి 40 రోజుల పాటు చేయాల్సిన కార్యక్రమాన్ని ఇక్కడ చూసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో కంప్లీట్గా కబ్జా చేసుకోవడం జరిగింది. అలాగే మనం పిల్లర్స్ని చూపించే ప్రయత్నం చేద్దాం. అది ఇక్కడ మన ఈ షెడ్ కోసం పిల్లర్లు వేయడం జరిగింది. మరి పిల్లర్ల పరిస్థితి ఎట్లా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పిల్లర్లు వేయడం జరిగింది. మనం యాక్చువల్గా అయితే ఇందిరా పార్క్ సంబంధించిన చెరువు మనకు విజువల్స్ చూసుకున్నట్టయితే అక్కడ లెఫ్ట్లో ఉంటుంది చెరువు అంతా కూడా. ఇక్కడ పిల్లర్ వేసారు. ఈ పిల్లర్ ఎక్కడ వేసారు మనం చూద్దాం. మరి ఇది స్టామ్ వాటర్ డ్రైన్కి సంబంధించిన డ్రైన్, ఇది స్పష్టంగా కనబడుతుంది స్టామ్ వాటర్ డ్రైన్ అని. మరి ఇక్కడ అక్కడ పిల్లర్ వేసిండు, డ్రైన్లోనే పిల్లర్ వేసిండు. మరి ఈయనకు ఎంత నాలెడ్జ్ ఉందో ఏమో కానీ ఎవడైనా డ్రైన్లో పిల్లర్ వేసేటోడు ఎవడన్నా ఉన్నాడా? సో ఇక్కడ కూడా డ్రైన్లోనే పిల్లర్ వేసిండు ఇది కూడా. సో మరి వర్షం కొట్టినప్పుడు వచ్చే నీళ్లు ఎటు పోతాయి? ఆడ కూడా అక్కడ సేమ్ డ్రైన్ ఉంది, ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది స్టామ్ వాటర్ డ్రైన్, అక్కడ కూడా ఉంది. మరి ఎక్కడికి పోవాలి ఈ నీళ్లు? మరి ఎక్కడ సబ్మిట్ చేయాలి? ఇవన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి ఉంది. ఇదంతా కూడా పిల్లలు వేసేసిండు, వదిలిపెట్టేసిండు ఇదంతా కూడా. ఈ గోడ కూడా జిహెచ్ఎంసీకి సంబంధించి ఓన్లీ ఈ కాంపౌండ్కి సంబంధించిన వరకే జిహెచ్ఎంసీ వేయడం జరిగింది. ఈ గోడ మాత్రం వితౌట్ పర్మిషన్ తోటే కట్టడం జరిగింది, వాళ్ళు కబ్జా చేసుకోవడం జరిగింది. సో మొత్తంగా అన్నీ కూడా అసలు ఏం జరుగుతుంది అనేది కూడా తెలియని పరిస్థితి ఉంది. ఒక పక్క 40 రోజుల పాటు ఏదైతే సమ్మర్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందో అప్పటి వరకే దీన్ని వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది, తర్వాత ఖాళీ చేయాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ కరాటేకి సంబంధించిన కోచ్ ఎవరైతే ఉన్నారో దీన్ని పూర్తి స్థాయిలో తన ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. అలాగే ఇంకొక కాంట్రాక్టర్ ఏమో అంటే మరి ఇక్కడ ఉన్న కరాటే మా కోచా లేకపోతే ఎవరనేది తెలియదు, కానీ దీన్ని పూర్తి స్థాయిలో తమ హ్యాండ్ ఓవర్కి తమ ఆధీనంలోకి తీసుకునే ప్రయత్నం అయితే సాగడం జరుగుతుంది అనడానికి ఇది నిదర్శనం అని చెప్పుకోవచ్చు. మరి వీళ్ళు నిజంగానే మరి జిహెచ్ఎంసీ నుంచి ఈ కరాటేకి సంబంధించిన స్పోర్ట్స్ ఆడిపించి డబ్బులు ఏమైనా జిహెచ్ఎంసీ కడుతున్నారా అంటే కూడా ఎక్కడా కూడా లేదు. అనాథరైజ్డ్గానే వీరంతా కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ షెడ్ కూడా వేసిన తర్వాత పర్మనెంట్గా తమ కబ్జాలోకి తీసుకోవడం కావచ్చు, ఆ తర్వాత పిల్లల నుంచి ఎవరైతే నేర్చుకోవడానికి వస్తారో వారి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని తమ జేబులో నింపుకోవడానికే తప్ప జిహెచ్ఎంసీకి ఎక్కడ కూడా ఒక రూపాయి కట్టే దాఖలాలు కూడా కనబడడం లేదు. కాబట్టి సో మొత్తానికైతే చూసుకున్నట్టయితే ఇది ఆల్రెడీ
ఈ ప్లేస్ అంతా కూడా కరాటేకి సంబంధించి మొత్తం కబ్జా కావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి ఎక్విప్మెంట్ అంతా కూడా ఇక్కడ ఉంది. మరొక పక్క పూర్తి స్థాయిలో కబ్జా చేసే ఉద్దేశం కొద్దీ పెద్ద పెద్ద షెడ్లను కూడా వేయడం జరుగుతుంది. అలాగే వితౌట్ ప్రాపర్ ఇంటిమేషన్, వితౌట్ ఎన్ఓసి అంటే జిహెచ్ఎంసీ నుంచి పర్మిషన్, వ్యాలిడ్ పర్మిషన్ లేకుండా, ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఇక్కడ గోడౌన్ కూల్చడం అంటే గవర్నమెంట్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయడం కూడా జరిగింది. కాబట్టి సో దీనిపైన కూడా జిహెచ్ఎంసీ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ కావడం జరిగింది. సో మొత్తంగా అధికారులు అప్పుడప్పుడన్నా వచ్చి చూస్తే ఇట్లాంటి ఇంకెన్ని జరుగుతున్నాయి అనేది కూడా బయటపడడం జరుగుతుంది. ఎందుకంటే సాక్షాత్తు ఇందిరా పార్క్ లోపలనే ఇట్లా జరిగింది అని అంటే ఇంకా బయట పరిస్థితి ఎట్లా ఉంటుంది? అన్ని కాంపౌండ్ వాళ్ళు ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కబ్జా చేసే అయితే ప్రయత్నం అయితే కనబడుతుంది. సో ఇప్పటికైనా సరే అధికారులు కావచ్చు, ఎవరైనా సరే ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇట్లాంటి వాటిని ఎంటర్టైన్ చేయకుండా అంటే ఒకరికి దారాదత్తం చేయకుండా పిల్లలందరూ కూడా ఆడుకోవడానికి జిహెచ్ఎంసీ నిధులు ఇస్తుంది, వీటన్నిటి కూడా సహకరిస్తుంది. కాబట్టి అందరికీ అందుబాటులో ఉండే విధంగా చేసుకోవాలి తప్ప ఎవరికో గుత్తాధిపత్యం కట్టబెట్టే విధంగా ఇట్లా షెడ్లేసి ఎవరికి కట్టబెట్టే ప్రయత్నం మాత్రం ప్రజాప్రతినిధులు కావచ్చు, అధికారులు మాత్రం ఎంతవరకు చేయడం సమంజసం కాదు. సో మొత్తానికైతే ఈ కబ్జా పర్వానికి సంబంధించి మాత్రం ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది. ఆ కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధం కావడం జరుగుతుంది. సో ఇప్పటికైనా జిహెచ్ఎంసీ అధికారులు ఎక్కడెక్కడైతే ప్రాపర్టీస్ ఉండడం జరిగిందో వాటిపైన ఒక కన్నేస్తే బాగుంటుంది అనేది కూడా స్థానికులు చెప్తున్న నేపథ్యం ఉంది. ప్రభాకర్తో గణేష్, సమయం టీవీ, హైదరాబాద్ నుంచి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మరిన్ని వీడియోలు చేయడానికి మాకెంతో ప్రోత్సాహాన్నిస్తుంది. సామాన్యుడి కోసం మేమందించే సమాచారం కోసం సమయం టీవీ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.